చాలా గ్రేట్ అసలు. మీతో పాటు మీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరైతే మాకు కనిపించిన అవును. ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ ఎక్సలెంట్. గ్రేట్ అసలు. గ్రేట్. నిజంగా ఇట్లాంటి వాళ్ళని ఇంకా అంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు బయట. అవును. పేరెంట్స్ లేక లేదంటే ఒక హోమ్ లేక అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువ అడాప్ట్ చేసుకొని వాళ్ళకొక లైఫ్ ఒక బట్ ఇట్స్ ఎ రూట్ టఫ్ థింగ్ మేడం. చూపించాలని. చాలా కష్టము. అవును. ఫస్ట్ థింగ్ అందరూ డబ్బుల కోసం చేస్తున్నా అంటారు. హుహుహు. అస్సలు కాదు. హుహుహు. అంత ఈజీ కాదు కూడా దాంట్లో డబ్బులు సంపాదడం. అనుకుంటారు అవును. కానీ డబ్బులిస్తారు, డబ్బులు ఫండ్ రైజ్ చేస్తాము అని. హుహుహు. మీరు తెలుగు టీటాక్స్ ఛానల్ గానీ, నాకున్న పేజెస్ ఒక 5, 6 ఉన్నాయి. ఒక్కసారి కూడా రూ. 1 అడిగింది ఎవరిని చూడరు. ఓకే. సో అదంతా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో హెల్ప్ చేసి ఇంక అడుక్కున్నట్లే అనమాట మరి. హ్మ్. Yeah. కానీ నిజంగా గ్రేట్ అసలు. ఇలాంటి ఒక అంటే ఎందుకు పర్టిక్యులర్‌గా కిడ్స్‌ని అడాప్ట్ చేసుకున్న థాట్ ఎలా వచ్చింది? ఏం లేదు మేడం, చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పారు. హుహుహు. బతికి ఏం లాభం ఉండదు, ఎవరికైనా హెల్ప్ చేయాలి, హుహుహుహు. హెల్ప్ చేస్తే బాగుంటది. పేరెంట్స్ నుంచి వచ్చిన ఒక నాకు ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తుంటే వైఎస్ జగన్ గారు హెల్ప్ చేసినట్టే కదా. యెస్. 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 సో నేను అలా హెల్ప్ చేస్తే అయిపోతుంది కదా ఎవరొక్కరికి అనేసి చేశాను అంతే. యెస్. ఒక Yeah, చాలా yeah. పెద్ద థాట్ అది. అంతే. అండ్ అలాగే మరి ఇలాంటివి చేసేటప్పుడు ఇంట్లో ఎప్పుడు అంటే Hmm. ప్రాబ్లమ్ రాలేదా? అంటే చుట్టుపక్కల రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నా సరే రిలేటివ్స్ అనేవి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అట్లా ఏమన్నా అన్నారా? ఆబ్వియస్లీ అసలు మా ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, మేము బాగా మా డాడీ బాగా డబ్బు సంపాదించారు. మధ్యలో పోయింది. ఆ ఓకే. పోయినప్పుడు ఈ ఆర్ఫనేజ్ కూడా ఉండే నాకు. సో అందరూ ఓవర్ యాక్షన్ అవసరమా మీకు ఇట్లాంటివన్నీ, అది చేస్తారు మీకే తినడానికి లేదు, ఓకే. అది ఇది అంటే. బట్ నాకున్న సర్కిల్లో, మా డాడీకి ఉన్న సర్కిల్లో అది ఈజీగా నడిపించేవాళ్ళం. బట్ కొన్ని రోజులకి అర్థమైంది, ఓకే వాళ్ళు అనేది కూడా పాయింటే లేదు, ఎందుకు ఇట్లా అనేసి. అలానే వాళ్ళని అర్థం చేసుకున్నాను తప్ప ఓకే. ఇంకేమనలేదు. బట్ చాలా టార్చర్, చుట్టాలందరూ మమ్మల్ని ఎప్పుడు దేనికి పిలిచేవాళ్ళు కాదు. లేకపోతే ఏదో వాళ్ళు కనపడితే అరే రైస్ బ్యాగ్ అడుగుతాడేమో వీడు, ఓకే. ఓకే. లేకపోతే డ్రెస్ అడుగుతాడేమో వీడు అనేసి వాళ్ళు భయపడేవాళ్ళు. అవునవును. Yeah. ఒక మంచి జరుగుతుంది అంటే వెనక నెగెటివ్ చాలా ఉంటది గానీ 100% మేడం. అదంతా ఫేస్ చేసి ముందుకెళ్తేనే అవును. ఒక మంచి లైఫ్ అనేది మీరు చూపిస్తున్నారు చాలా మందికి. నిజంగా మా ఓన్ కజినే పక్కన కూర్చొని అన్నాడు, డబ్బులు ఎంత వస్తాయిరా నీకు, బాగానే నొక్కావా అని అడుగుతారు. అట్లా. సింపుల్ యాజ్ దట్. అట్లా ఉంటారు జనం. మన మనం ఎంత మంచి చేసినా సరే మనకి ఏడో ఒక దగ్గర హట్టింగ్ హార్టింగ్ ఉంటుంది. ఉంటది. Yes. యాహ్! మరి ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? లైక్ మ్యారేజ్ ఒక 3-4 ఇయర్స్ 3-4 ఇయర్స్ Yeah, అవుతుంది. వైఫ్ పేరు? ప్రవళిక గంజి. ప్రవళిక. ఓకే. మరి ఇంత బిజీ మీ లైఫ్ Yeah. తను ఎట్లా సపోర్ట్ అమ్మో, ఉంటుంది షీల్ ఆల్వేస్ ఫైట్. మీతో పాటు? టైం స్పెండ్ చేయవు అసలు, ఏంటి నువ్వు, నీకు ఒక్కడికే ఉందా ఛానల్, అందరికి నువ్వే హెల్ప్ చేస్తావు, మాకు కూడా హెల్ప్ చేయి అయితే టైం ఇచ్చి అంటది. సపోజ్ పొద్దున్నే వెళ్తాం మేడం, అవును. ఎక్కడో ఈరోజు షూట్ వచ్చేసి శంషాబాద్ లో, కోంపల్లిలో అట్లా ఉన్నాయి. తిరిగి ఇంటికి వచ్చేళ్ళకే 12 అయిపోద్ది. అవును. స్పెండ్ చేసేది తక్కువ ఉంటది. అట్లా ఉంటది మేడం అంతా. అంతా ఇంకా బిజీ స్కెడ్యూల్. అర్థం చేసుకునే వైఫ్ ఖచ్చితంగా అమ్మాయిలు ఫైట్ మా చేస్తారా? కజినే మేడం, సో అర్థం చేసుకుంటే. కజిన్ కాబట్టి కజినే ఓన్ కాబట్టి, ఫ్యామిలీ. ఓన్ ఫ్యామిలీ కాబట్టి తనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇతను ఇలా సాధించాలనుకుంటున్నాడు, తనకి సపోర్ట్ చెయ్యి అని చెప్పారు. తను కూడా అర్థం చేసుకొని ఇంకా సపోర్ట్ చేస్తాను. అంటే కజిన్ అంటే లవ్ మ్యారేజ్? లవ్ కాదు, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కూతురు. అన్నయ్య కూతురు. Yeah, నైస్. అంటే మేనరికం అంటారు అట్లా. అలా అనుకోండి. అట్లా అనుకోవచ్చు. ఓకే. నైస్. ఓకే. ఇప్పుడు పర్సనల్ లైఫ్ కొంచెం పక్కన పెడితే మీరు ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ లైఫ్ లైక్ ఒక తెలుగు టీ టాక్స్ అనే దాన్ని రన్ చేస్తున్నారు. దాని స్టోరీ ఏంటి అసలు? దాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు? బ్యూటిఫుల్ స్టోరీ మేడం. ఫస్ట్ థింగ్ తెలుగు టీ టాక్స్ కాదు, దాని పేరు క్రియేటివ్ నైట్స్ అనేసి సెసిల్ కుమార్ అని అతను స్టార్ట్ చేశాడు. ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. ఓకే. అతను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాన్ని ఏం చేయకుండా అలా పెట్టాడు ఛానల్. ఓకే. జస్ట్ హీ హ్యాడ్ సమ్ 5,000 to 6,000 7,000 ఫాలోవర్స్ ఉంటే. ఇట్స్ 3 years బ్యాక్. ఓకే. ఓకే. ఒక రోజు నైట్ నేను నా జాబ్ పోయి నేను ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఉంటే, నేను బ్లింకిట్ హెడ్ గా ఉండేవాడిని మేడం అప్పుడు హైదరాబాద్ కి. ఓకే. అలా ఉన్నప్పుడు తను ఛానల్ ఉంది, ఏదైనా వాయిస్ ఓవర్స్ ఇస్తావా అన్నారు. అంటే ఫస్ట్ ఏఎంబి మాల్ ని 20 minutes షూట్ చేసాము. షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాం దానికి. జస్ట్ అది ఇప్పుడు 3 or 4 lakhs వ్యూవర్షిప్ ఉంటుంది మేడం. చాలా బాగుంటుంది అని, వాయిస్ బాగుంది అనేసి అందరు కామెంట్స్ చేశారు. నెక్స్ట్ డే ఏం చేసామంటే, రోడ్ సైడ్ సోఫాస్ అమ్ముతారు కదా మేడం, అక్కడికి వెళ్ళి ఆమెను షూట్ చేసాము. ఒకటే వీడియో. ఇట్ వెంట్ 1,00,00,000 మంది చూసారు మేడం. అది
గ్రేట్. కోటి ఓకే. మంది చూసారు. దాని తర్వాత సిద్దిపేట మోడల్ ని తీసాను మేడం. ఓకే. ఓకే. ఫస్ట్ నేనే ఓకే. తీసింది సిద్దిపేట మోడల్. ఓహ్! అవునా? సిద్దిపేట మోడల్ తీసాక హుహుహు. ప్రతి వీడియో సిద్దిపేట 10 వీడియోస్ చేసాము. హుహుహు. ప్రతి వీడియో 5 మిలియన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా ఉంటాయి. ఓకే. ఓకే. సో దట్స్ హౌ తెలుగు టీటాక్స్ స్టార్ట్ అయింది. సో ఓకే. అప్పుడు అనుకున్నాం అనమాట ఇలా ఇంటర్వ్యూస్ చేద్దాము అని. అందుకే హుహు. తెలుగులో మాట్లాడుతూ టీ తాగుతూ తెలుగు టీ టాక్స్ తెలుగు టీ టాక్స్ అంటే ఆ! ముచ్చట్లు. ముచ్చట్లు. బట్ అది ఏది చేయలేదు. అన్ని బిజినెస్ ప్రమోషన్స్ అయినాయి. బిజినెస్ అంటే యాహ్! నియర్లీ ఇప్పుడు ఒక 1000 ప్రమోషన్స్ 1000 చేసుంటారు. 1000 ప్రమోషన్స్. అంటే 3 ఇయర్స్ లో ఆ! 1000 హ్మ్. ప్రమోషన్స్ యాహ్! అనేవి యాహ్! అమ్మా! ఎంత బిజీ ప్రవళిక చాలా గారు ఎట్లా అసలు? చాలా మంది కొన్ని కోట్లు అయ్యుంటాయి అది అనుకుంటా. అవును. ఇప్పుడు లైక్ అమౌంట్ కోసం అవును మాట్లాడుకుంటే మేడం. మినిమమ్ మాక్సిమం ఎంత వచ్చేది మీకు? మేడం యూజువల్‌గా అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే టాప్‌లో ఉన్నాం కాబట్టి హుహుహు. 15,000 నుంచి 20,000 ఓకే. అది కూడా మళ్ళా చెప్తున్నాను. బిగ్ అంటే వాళ్ళ ఉండే ప్లేస్‌ని బట్టి, వాళ్ళకి చేసేదాన్ని బట్టి. హుహుహు. మాకు తెలుగు టీటాక్స్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఓకే. సో ఓకే. 3లో వ్యూవర్‌షిప్ బావుంటది. హుహుహు. సో అవును. యూట్యూబ్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్స్‌ట్రా చేస్తాము. హుహు. ఇలా ఉంటది మేడం అంతే. ఇట్లా ఉంది. కొన్నైతే ఫ్రీగా కూడా చేస్తాం. యెస్. ఇంకా అదే అడగబోతున్నా. ఆ! ఫ్రీగా కూడా చేశారని విన్నాము. 100% ఒక యెస్. 300 వీడియోస్ ఫ్రీగా చేసాం మేడం. ఓకే. అంటే ఫ్రీగా ఎందుకు లైక్ ఏం లేదు మేడం. ఫోన్ నంబర్ తెలుస్తది. హుహుహు. షాప్ పెట్టుకుంటారు. హుహుహు. చాలా పేదవాళ్ళు ఉంటారు. టీ హ్మ్. షాప్ పెట్టుకున్నాం అంటారు. అది కూడా చేశాను. ఓకే. ఆ టీ షాపే హిట్ అయింది కూడా. ఓకే. చాయ్ లోడెడ్ అనేసి. ఓకే. విన్నాను. విన్నారా? అది యాహ్! యాహ్! ఫస్ట్ యాహ్! యాహ్! చేశాను. అతను ఇంకో 4 ఫ్రాంచైజీలు అమ్ముకున్నాడు. మరి అతనేమన్నా ఫ్రీగా చేశారు కాబట్టి ఇంత ఇచ్చాడు. ప్రాఫిట్ పిలిచి వచ్చింది. మరీ ఇచ్చాడు. గ్రేట్. 15,000 ఇచ్చాడు. హ్యాపీ హుహుహు. మేము కూడా దానికి. హుహుహు. తర్వాత అన్న నేను బాగా సెట్ అయ్యాను. సో హ్మ్. ఇదిగోండి గిఫ్ట్ అనేసి. నైస్. దట్స్ హౌ గుడ్ పీపుల్ ఆర్. అవును. యాహ్! నిజంగా ఫ్రీగా కూడా చేస్తున్నారు. యాహ్! అంటే చాలా మంది ఏమనుకో ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకేంది లైఫ్ మంచిగా అవును. ఉంటది అనుకుంటారు మేడం. అనుకుంటారు. అనుకుంటారు అంటే మేడం. అది నిజమేనా మరి? మేడం నేనొకటి చెప్తాను. హ్మ్. సీ నాతో పాటు ఒక పర్సన్ ఉంటాడు. కెమెరా పర్సన్ ఉంటాడు. హ్మ్. అతను ఫుడ్డు, వెయిట్ అన్నీ ఎడిటింగు. ఓకే. ఫోన్స్ ఓకే. అన్నీ 5 ఐఫోన్స్ ఉంటాయి. మా దగ్గర మైక్స్ కొనాలి. ఈ హుహుహు. రేంజ్ క్వాలిటీ గాని ఇవ్వటానికి గాని అవును. కెమెరాస్ కావాలి. ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఇవన్నీ అవుతూ ఉంటాయి మేడం. సో దట్స్ అవును. హౌ వి చార్జ్. అవును. యాహ్! కెమెరా ముందు చూసేవాళ్ళు మిమ్మల్ని ఒక్కళ్ళే చూస్తారు ఒకళ్ళే గానీ చూస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత ఇది ఉంటుంది. ఒక్కడే ఎవ్వరు ఎళ్లి అది ఇది అది ఇది అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్. ఏముంది గట్టిగా వస్తదనుకుంటారు గానీ వచ్చేదంతా దీనికే పోయిద్ది. యాక్చువల్‌గా నేను జాబ్ చేసుకుంటే ఇంకా పెద్ద సాలరీ వస్తది అవును. మరి దీనికంటే. ఎందుకు అది వదిలేసుకున్నారు జాబ్ దీంట్లో చేయకుండా? టైమింగ్స్ అన్‌ఈవెన్‌గా ఉండయి. ఓకే. ఓకే. యాహ్! హుహు. నేను అనుకున్న గోల్ రీచ్ అవుతున్నాను మేడం. ఐ వాంటెడ్ టు నేను పబ్లిక్‌కి బాగా తెలవాలి అనుకున్నాను. అండ్ హుహు. అది రీచ్ అయ్యాను. సో ఓకే. అలా చాలా హెల్ప్ చేయొచ్చు బయట కూడా. నా లైఫ్ హుహుహు. కూడా సెట్ చేసుకోవచ్చు అనేది నైస్. చిన్న దురుద్దేశంతోటి కూడా అలా ఉండాలి. అదే.